ఒక మంచి ల్యాప్టాప్ కొనాలి అని చెప్పి అది కూడా మనకు ఇప్పుడు ఉన్నటువంటి 2026 లో ఉన్నటువంటి బెస్ట్ ల్యాప్టాప్స్ అయితే ఇవే. మీకు ఎక్కువ ల్యాప్టాప్స్ చెప్పేసి మిమ్మల్ని కన్ఫ్యూజన్ అయితే చేయను, జస్ట్ ఒక 3 to 4 ల్యాప్టాప్స్ మాత్రమే చెప్తాను. హలో ఫ్రెండ్స్, మై నేమ్ ఇస్ విశ్వకేతన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం ల్యాప్టాప్స్ కి రిలేటెడ్ గా ఉన్నటువంటి చాలా రకాలుగా షార్ట్ కట్స్, టిప్స్, ట్రిక్స్ చాలా రకాల వీడియోస్ చేస్తూ ఉన్నాం. కుదిరితే ఒకసారి అవి కూడా చెక్ అయితే చేయండి. బట్ ఈ వీడియోలో వచ్చేసరికి మనము ఇక్కడ బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటి అని చెప్పేసి డిస్కషన్ అయితే చేద్దాం. ఇక్కడ నేను ఆర్డర్ వైజ్ గా అయితే చెప్పడం లేదు, బెస్ట్ ల్యాప్టాప్స్ ఏంటి అని చెప్పేసి జస్ట్ ర్యాండమ్ గా అయితే చెప్తా ఉంటాను. ఇందులో మీకు బ్రాండ్ అనేది ఇంపార్టెంట్ కాదు అనుకున్నప్పుడు ఫస్ట్ ల్యాప్టాప్ వచ్చేసరికి మనకి ఇక్కడ మోటోలా నుంచి మోటో బుక్ 60 అని చెప్పేసి, ఇది ఫుల్ మెటల్ ఓఎల్ఈడి అని చెప్తా ఉంటారు. బట్ ఇది ఫుల్ మెటల్ అయితే రాదు, మీరు గుర్తుపెట్టేసుకోండి. మెటల్ బాడీ వస్తుంది బట్ ఫుల్లీ మెటల్ అయితే రాదు. ఇక్కడ మనకు కొంచెం చూసుకుంటే హార్డ్ ప్లాస్టిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇది ఓఎల్ఈడి ప్యానెల్ తోటి అయితే వస్తుంది. ఎవరైతే నాకు బెస్ట్ డిస్ప్లే కావాలి అనుకుంటారో అటువంటి వాళ్ళు ఖచ్చితంగా దీనికైతే లుక్ అయితే వేయచ్చు. ఇక్కడ మనకు ఇది i7 14th జనరేషన్ తోటి వస్తున్నటువంటి ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ మనకు 16GB ర్యామ్ వస్తుంది, 1TB స్టోరేజ్ అయితే వస్తూ ఉంటుంది. అది కూడా మనకు స్టోరేజ్ అనేది SSD తోటి వస్తుంది, విండోస్ 11 తోటి వస్తుంది, MS ఆఫీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తూ ఉన్నారు. ల్యాప్టాప్ చూడడానికి ఏంటి అంటే థిన్ గా కనిపిస్తూ ఉంటుంది, ప్రీమియం గా కనిపిస్తుంది. ఇక్కడ మనకు మ్యాక్ బుక్ లో కానీ చూసుకుంటే కలర్స్ ఉంటాయి, అటువంటి కలర్ టైప్ అయితే మీకు కనిపిస్తూ ఉంటుంది. బట్ ఒక్కటే మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇది వచ్చేసరికి మనకు మోటరోలా నుంచి వస్తున్నటువంటి ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు. అది ఒక్కటే పెద్ద మైనస్ పాయింట్, అంతకు మించి మనకు ఇక్కడ పెద్ద మేజర్ మైనస్ పాయింట్స్ అయితే ఏమి కూడా ఉండవు. ఇది మనకు జస్ట్ 1.4 kg వెయిట్ మాత్రమే ఉంటుంది. అంటే మనకి ఎక్కడ చూసుకున్నా కూడా వెయిట్ అనేది తక్కువగా ఉంటుంది. డిస్ప్లే సైజ్ కానీ చూసుకుంటే మనకి ఇక్కడ 14 డిస్ప్లే సైజ్ మనకు 14 ఇంచెస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 2.8K 120Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది, OLED డిస్ప్లే తోటి వస్తుంది. అలానే మనకి దీంట్లో డాల్బీ అట్మాస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. 65 వాట్స్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. వీల్ చెప్తుందేమో హెవీగా ఉంది, బట్ బయట ప్రాక్టికల్ గా చూసుకుంటే మనకు అప్రాక్సిమేట్లీ 3 to 4 అవర్స్ బ్యాటరీ లైఫ్ అయితే వస్తూ ఉంది. దీంట్లో ఒక మైనస్ పాయింట్ ఉంది, అది ఏంటి అంటే కొంచెం ఓవర్ హీటింగ్ అనేది అవుతూ ఉంటుంది. అంటే ఓవర్ హీటింగ్ ఎప్పుడంటే మనకు గేమ్స్ కావచ్చు, లేకపోతే ఇంకా నార్మల్గా మనం హెవీ యూసేజ్ చేస్తూ ఉంటాం కదా, అటువంటి టైంలో మనకు కొంచెం ఈ హీట్ అనేది అయితే చూడొచ్చు. అంటే నార్మల్గా వాటితో చూసుకుంటే కొంచెం అయితే హీట్ అనేది అయితే ఉంటుంది. ఓవరాల్ ఈ ల్యాప్టాప్ అనేది మనకి అరౌండ్ 65,000 రూపీస్, 60 to 65,000 రూపీస్ బడ్జెట్లో అయితే వస్తూ ఉంటుంది. ఒకవేళ ఈ బడ్జెట్లో మీరు కొనుక్కోవాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అనేది అవుతూ ఉంటుంది. బట్ ఎవరైతే నేను ఎక్కువగా డెడికేటెడ్ గేమింగ్ కోసం ఆడుకుంటా అనుకుంటారు కదా, అటువంటి వాళ్ళ కోసం అయితే ఈ ల్యాప్టాప్ అనేది వర్కౌట్ అవ్వదు. స్టూడెంట్స్ కోసం అయితే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ అని చెప్పేసుకోవచ్చు ఈ ప్రైస్ సెగ్మెంట్లో. బట్ ఒకటే మైనస్ పాయింట్ ఏంటి అంటే ఇది మోటోరోలా బ్రాండింగ్ నుంచి. లేదు బ్రో, నాకు ఈ మోటోరోలా వద్దు, ఒక మంచి బ్రాండ్ నుంచి సజెస్ట్ చేయాలంటే నెక్స్ట్ గా చూసుకుంటే ఏసూస్ నుంచి ఏసూస్ వివోబుక్ 14 అని చెప్పేసి ఉంటుంది. ఇదే మనకు ఏసూస్ వివోబుక్ 16 కూడా ఉంటుంది. 14 వచ్చేసరికి మనకు 14 ఇంచెస్కి రిలేటెడ్ది, 16 వచ్చేసరికి మనకు 16 ఇంచెస్ ల్యాప్టాప్ అని చెప్పేసి. ఎవరైతే నాకు ల్యాప్టాప్ మెయిన్ ఇంపార్టెంట్, సైజ్ అనేది పెద్ద ప్రయారిటీ కాదు, నాకు ఎక్కువ పర్ఫార్మెన్స్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనుకున్న వాళ్ళు ఇక్కడ మనకు ఏసూస్ వివోబుక్ S14 అని చెప్పేసి ఉంటుంది. ఈ ల్యాప్టాప్ని అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇంటెల్ కోర్ అల్ట్రా 5 225H ప్రాసెసర్ తోటి వస్తుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాసెసర్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే నేను ఎక్కువగా ల్యాప్టాప్ అనేది యూజ్ చేస్తూ ఉంటాను అనుకున్న వాళ్ళు ఈ ల్యాప్టాప్కి అయితే ఖచ్చితంగా కన్సిడర్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూసేసుకోండి, GPU ఉంటుంది, ఇంటెల్ ఇంటిగ్రేటెడ్ GPU ఉంటుంది, 16GB ర్యామ్ ఉంటుంది, 512GB స్టోరేజ్ అని ఉంటుంది. అది కూడా మనకు SSD అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇందాకదేమో మనకు 1TB SSD వచ్చింది, అది కూడా గుర్తుపెట్టేసుకోండి. ఇక్కడ మనకు ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది. ప్రీవియస్ది మనకు మోటోరోలా వచ్చేసరికి OLED డిస్ప్లే. ఇక్కడ మనం డిస్ప్లేలో కూడా కొంచెం కాంప్రమైజ్ అవ్వాల్సి ఉంటుంది. 60Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది, విండోస్ 11 కూడా ప్రొవైడ్ చేస్తారు, మైక్రోసాఫ్ట్ 365 బేసిక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మనకు జస్ట్ 1 year మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇది మనకు 1.4 kg వెయిట్ అయితే ఉంటుంది, అందుకే మనకు కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. 14 ఇంచెస్ కాబట్టి కొంచెం లైట్ వెయిట్ ఉంటుంది. అదే మనం 16కి వెళ్తే కొంచెం వెయిట్ అనేది పెరుగుతుంది. అలానే స్క్రీన్ సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. ఇక్కడ చూసేసుకోండి, 1.59 సెంటీమీటర్ థిక్నెస్ మాత్రమే ఉంటుంది. అప్ టు 13 టాప్స్ అయితే ఉంటుంది. NPU కానీ చూసుకుంటే 60% ఆఫ్ బ్యాటరీని జస్ట్ 49 minutes లోనే ఛార్జ్ చేసుకోవచ్చు అని అయితే చెప్తా ఉంది. డాల్బీ అట్మాస్ ప్రొవైడ్ చేస్తారు. ఇంకా మనకు పోర్ట్స్ వైజ్ గా చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని పోర్ట్స్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తా ఉన్నారు. దీని ప్రైస్ సెగ్మెంట్ చూసుకోండి, 74,000 అయితే ప్రెజెంట్ అయితే కనిపిస్తూ ఉంది. దీంట్లో మనకు S14 కాకుండా S16 అని చెప్పేసి ఉంది కదా, ఆ S16కి వెళ్ళినందుకు మనకు అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్ అయితే ప్రైస్ అనేది పెరుగుతూ ఉంది. నా సజెషన్ అయితే S14కి అయితే చూస్ అయితే చేసేసుకోవచ్చు. ఎందుకు అని అంటే జస్ట్ ఒక మనకి స్క్రీన్ సైజ్ అనేది పెరిగినందుకు అప్రాక్సిమేట్లీ 10,000 రూపీస్ అయితే పెరిగింది. నాకు 10,000 రూపీస్ వర్త్ పెద్ద ప్రాబ్లం ఏం కాదనుకున్న వాళ్ళు దానికైతే ఒక లుక్ అయితే చేయొచ్చు. బట్ ఆ ప్రైస్ సెగ్మెంట్కి మనకు వేరే బెస్ట్ ఆల్టర్నేటివ్స్ అయితే దొరుకుతూ ఉంటాయి. అన్ని లింక్స్ కూడా నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో లేకపోతే ఇక్కడ ట్యాగ్స్లో యాడ్ చేస్తాను, అలానే డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. కుదిరితే అక్కడ నుంచి చెక్ అయితే చేసేయండి. మంచి ఇంకేమైనా బెస్ట్ ల్యాప్టాప్స్ ఉన్నా కూడా అక్కడనైతే ప్రొవైడ్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ల్యాప్టాప్ కానీ చూసుకుంటే యాపిల్ నుంచి వస్తున్నటువంటి యాపిల్ మ్యాక్బుక్ ఎయిర్ M2 అని చెప్పేసి.
ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పేసుకోవచ్చు. ఎవరైతే నాకు మ్యాక్బుక్ కావాలి అలానే నాకు బడ్జెట్ అనేది తక్కువగా ఉంది, అరౌండ్ 70,000 రూపీస్ ఉంది అనుకున్న వాళ్ళకు ఖచ్చితంగా ఇదే దిక్కు అనుకోవాలి. ఎందుకు అని అంటే మ్యాక్బుక్ M4 కావచ్చు, ప్రోస్ కావచ్చు, అవన్నీ మనకు నియర్ టు 1 lakh ఎబో అయితే వెళ్తూ ఉంటుంది. మనకు 70,000 రూపీస్లో చూసుకుంటే యాపిల్ మ్యాక్బుక్ M2 ఇదేమో వేస్ట్ ల్యాప్టాప్ అని చెప్పేసి అయితే అనుకోకండి. వన్ ఆఫ్ ద బెస్ట్ ల్యాప్టాప్ ఉంటుంది. ఎస్పెషల్లీ స్క్రీన్ అండ్ బ్యాటరీ వైజ్గా చూసుకుంటే పీక్స్ అని చెప్పేసుకోవచ్చు. ఇక్కడ ఇది చూసేసుకోండి, మనకు ఇక్కడ ఇది 16 GB ర్యామ్ 256 GB స్టోరేజ్ తోటి వస్తుంది. అది కూడా మనకు SSD తోటి అయితే వస్తూ ఉంటుంది. 13.6 ఇంచ్ డిస్ప్లే మాత్రమే ఉంటుంది. చిన్నగా ఉంటుంది, స్లిమ్గా ఉంటుంది, మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. అలానే మనకు 1.24 kg వెయిట్ అయితే ప్రొవైడ్ అయితే ఇస్తూ ఉన్నారు. మీరేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఛార్జింగ్ బ్రిక్ కూడా ఇందులోనే వస్తుంది. సో బై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఆల్టర్నేట్గా మళ్ళీ ఛార్జింగ్ బ్రిక్ కొనుక్కోవాల్సినంత అవసరం అయితే లేదు. అలానే దీనికి మనకు బ్యాటరీ కానీ చూసుకుంటే వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే అరౌండ్ 18 hours వస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంటారు. బట్ మనకి ఇది 14 hours ఖచ్చితంగా అయితే వస్తూ ఉంటుంది. 14 hours ఖచ్చితంగా వస్తుంది. సో ఎవరైతే హెవీ యూసేజ్, నాకు ప్రీమియం బ్రాండ్ కావాలి, డిస్ప్లే బాగుండాలి, పర్ఫార్మెన్స్ బాగుండాలి, బ్యాటరీ బాగుండాలి, ఇవన్నీ అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా యాపిల్ మ్యాక్బుక్ M2కి అయితే లుక్ అయితే చేయొచ్చు. అరౌండ్ 70,000 రూపీస్ బడ్జెట్లో చూసుకున్నట్టు అయ్యేది ఉంటే అన్ని లింక్స్ కూడా ఇక్కడ వ్యూ ప్రోడక్ట్స్ అలానే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ బై చేసుకోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా అక్కడ నుంచి అయితే బై అయితే చేసేసుకోండి. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఏ ల్యాప్టాప్ కొనుక్కోవాలనుకుంటున్నారు అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, సైనింగ్ ఆఫ్, జై హింద్.